కౌన్సిలర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ పెద్దలు శ్రీనివాస్ గారికి, గ్రామ పెద్దలకు, అంబేద్కర్ యోజన సంఘ సభ్యులకు, మా అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ఈ కొత్త రోడ్డు మీద, హైవే మీద చక్కటి అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్న సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. అంబేద్కర్ గారు చాలా కష్టపడి చదువుకున్నాడు. చిన్ననాడు కరెంటు లేకపోతే వీధి దీపాల కింద చదువుకున్నాడు. ఎంతో పేదరికం అనుభవించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ కష్టపడి చదివి అమెరికాకు వెళ్లి, లండన్కు వెళ్లి చదువుకొని ఉన్నత విద్యావంతుడై తాను చదువుకున్న చదువు తన కోసం కాదు, తన దేశం కోసం, అట్టడుగు వర్గాల ప్రజల కోసం, చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగుల్లోకి తేవడం కోసం ఆయన చదువును అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ గారు అంత గొప్పగా ముందు చూపుతో రాజ్యాంగం రాసిండి కనుకనే ఇవాళ మన దేశం ఇంత బాగున్నది. అమెరికా లాంటి దేశంలో చాలా ఏళ్ల దాకా మహిళలకు ఓటక్కే లేదు. కానీ అంబేద్కర్ గారు మహిళలకు, దళితులకు, గిరిజనులకు, ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా సమానమైన హక్కును కల్పించిండు. మనకు స్వాతంత్రాన్ని కల్పించిండు, మాట్లాడే హక్కును ఇచ్చిండు, నిరసన తెలిపే హక్కు మన రాజ్యాంగం ద్వారా మనందరికీ కూడా అంబేద్కర్ గారు అందించారు. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే అది మన భారతదేశం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏం చేస్తుందో మీకే తెలుసు. దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 ఇస్తామన్నారు. 12 లేదు, 10 లేదు, మొత్తానికే బంధు పెట్టారు. దళిత బంధు ఊసే లేదు. దళితులకు మేము 5 లక్షలు కాదు, ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తాం, ఇంకా 1 లక్ష ఎక్కువ ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమయ్యా బట్టి విక్రమార్క గారు, నువ్వు బడ్జెట్ స్పీచ్లో 6 లక్షలు ఇస్తా అన్నావు, మరి జీవో చూస్తే 5 లక్షలే ఉంది, ఏమైంది? నువ్వు ఒక దళిత బిడ్డగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తలేవు అని చెప్పి మొన్న అసెంబ్లీలో గట్టిగా నిలదీయడం జరిగింది. మన పిల్లల చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను 20 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే ఇవాళ దాన్ని కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలు చదవడానికి, దళిత గిరిజన బిడ్డలు చదవడానికి కేసీఆర్ గారు 25,000 మంది పిల్లలకు అవకాశం కల్పిస్తే ఏడాది అద్దంకేలు కాంగ్రెస్ వచ్చినాక ₹1 కూడా బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్డిఎఫ్ అమలైతే లేదు. పోయిన సంవత్సరం 40% ఎస్సీ నిధులు దారి మళ్లించిండ్రు, ఖర్చు పెట్టని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. బట్ ఏది ఏమైనా చదువుకున్న పిల్లల్ని నేను కోరేది ఒక్కటే. అంబేద్కర్ ఒక మాట గట్టిగా చెప్పిండు, చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి. చదువుకున్నటువంటి మనం మరి ఇంకా కూడా అన్ని హక్కులు తెలుసుకొని ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి ప్రజలందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి పోరాడే తత్వాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా కేసీఆర్ గారు మన సచివాలయం పేరు, హైదరాబాద్ లో మన సెక్రటరియట్ పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సెక్రటరియట్ పేరు అంబేద్కర్ పేరు పెట్టలే. ఒక్కడే పెట్టిండు, మన కేసీఆర్ పెట్టిండు, అంబేద్కర్ పేరు పెట్టిండు. ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మన సచివాలయం పక్కనే మన కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అట్లా అంబేద్కర్ గారి గొప్పతనం ఇవాళ అన్ని తరాలకు కూడా అందించాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ను అవమానపరిచింది. అంబేద్కర్ మీద ఎలక్షన్ల పోటీకి పెట్టి అంబేద్కర్ ను ఓడించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అంబేద్కర్ ను అవమానించిన తన లక్ష్యం కోసం ఓపికతోని అంబేద్కర్ గారు ఆయన ముందుకు పోయిండు. కనీసం అంబేద్కర్ కు భారతరత్న అవార్డు కూడా ఇయ్యలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. భారతరత్నకు అసలైన అర్హుడు మన అంబేద్కర్. కానీ 1990లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయనకు భారతరత్న కూడా ఇవ్వకుండా అంబేద్కర్ ను చిన్న చూపు చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమి మీ చేతలేవి? ఎక్కడ ఏడాది అర్థంలో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికైనా ₹1 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సాయం చేసిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క దళితుడినైనా విదేశాలకు పంపించారా అని నేను అడుగుతా ఉన్నా.
ఏ ఒక్క దళితుడికైనా దళిత బంధు పథకం వర్తింపజేశారా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఆ రోజు ఏదో చేస్తామని చెప్పి మాటలు చెప్పి ఇవాళ మోసం చేసింది. కేసీఆర్ ఇచ్చినటువంటి దళిత బంధు బంద్ అయింది. ఇవాళ ఏమంటాం కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు కూడా పడతలేదు. ఇప్పుడు పోయిన వానకాలం వల్లే యాసంగి 12 మందికి వల్లే చారణ కేసిండి అయిపోయింది అంటున్నాడు. అన్ని మోసమే, మాటలు తప్ప ఇవాళ లేవు. కేసీఆర్ అడవిలో పెళ్లి పెట్టుకుంటే ₹1,00,000 ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏం నమ్మించి 1,00,000 కాదు ఇంకా మేము తులం బంగారం కలుపుతామన్నారు. నీ బంగారం కలుపుడు ఏందో కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడు 70,000 ఉంటే ఇవాళ 96,000 అయింది బంగారం. తులం బంగారం 96,000 అయింది. కమ్మలు గుండ్లు కొనుక్కుందామంటే పరిశానే ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు కానీ బంగారం ధర 20,000 25,000 పెరిగి కూర్చున్నది. ఈ రకంగా ఎన్నో మాయ మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను 3-4 ఊర్లకు పోయేది ఉన్నది. ఇబ్రాహీం నగర్ పోవాలి, పెద్దకోడూరు పోవాలి, గజ్వేల్ దగ్గర గిరిపల్లి పోవాలి. ఆడ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరు అందరు కూడా ఏమనుకోవద్దు. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.